హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గానే పాకిస్తాన్ అయితే ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. టీ20 వరల్డ్ కప్‌లో మేము ఇండియాతో మ్యాచ్ ఆడేది లేదని. దీని గురించి డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. దానికంటే ముందు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. రీసెంట్‌గానే పాకిస్తాన్ గవర్నమెంట్ అయితే ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 15 జరిగే టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాతో మ్యాచ్ అయితే ఆడట్లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అరే ఓ పని చేయి అయితే నువ్వు దెంగి నువ్వు దెంగి ఎందుకంటే బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నందుకు స్టార్టింగ్‌లో అయితే వాళ్ళు టీ20 వరల్డ్ కప్‌ని బాయ్‌కాట్ చేస్తారు అనే న్యూస్‌లయితే వచ్చాయి. ఇప్పుడైతే ఇండియా మ్యాచ్ ఒక్కటే బాయ్‌కాట్ చేస్తాము. మ్యాచ్ ఆడము అని అయితే అంటున్నారు. ఏంటి ఇప్పుడు అసలు నీకెందుకు ఇయన్నీ? ఎందుకలా? అంటే ఇప్పుడు వీళ్ళు నిరూపించుకోవాలని చెప్పి బంగ్లాదేశ్ వైపు మేము ఉన్నాము అని చెప్పడానికి మీరు మీ నిర్ణయాన్ని మళ్ళీ ఆలోచించాలని చెప్పి ఐసీసీ అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఒకవేళ పాకిస్తాన్ ఈ మ్యాచ్ గాని ఐసీసీ చెప్పినా గాని ఆడలేదు అంటే వాళ్ళకే పెద్ద లాస్. ఎందుకంటే ఐసీసీ వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ అయితే తీసుకుంటుంది. బయట ఉన్న న్యూస్ ప్రకారం అయితే వాళ్ళ ప్లేయర్స్‌కి ఎన్ఓసీ ఇవ్వరు ఫారిన్ టోర్నమెంట్స్‌లో ఆడడానికి. అలాగే ఏ ఫారిన్ ప్లేయర్‌ని కూడా వాళ్ళ డొమెస్టిక్ లీగ్స్ ఆడడానికైతే అనుమతి ఇవ్వరు. అది పీఎస్ఎల్ కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి. ఈ మ్యాచ్‌తో వచ్చే లాస్ అంతా వాళ్ళ యాన్యువల్ ఇన్‌కమ్‌తోనే పే చేయాలని అయితే ఆలోచిస్తున్నట్టుగా వినిపిస్తూ ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ గాని పాకిస్తాన్ ఆడకపోతే. అలాగే కుదిరితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌ని సస్పెండ్ కూడా చేస్తారు అనే న్యూస్‌లయితే అక్కడక్కడ వినిపిస్తూ ఉన్నాయి. దీనివల్ల ఇండియాకి ఎలాంటి లాస్ అయితే లేదు. ఎవ్వడేం పెట్టినా నా వెంట్రుకు కూడా పీకలేరు. ఎందుకంటే వాళ్ళు మ్యాచ్ ఆడినా ఓడిపోతారు. ఇక మనీ అంటారా? బీసీసీఐ దగ్గర ఉన్నంత మనీ ఏ బోర్డ్ దగ్గర లేదు. సో, అది కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు బీసీసీఐకైతే. మీరు ఎటు తిరిగి చూసుకున్న పాకిస్తాన్‌కి బొక్క గానీ, ఇండియాకైతే ఏం లేదు. ఇండియాకి దీనివల్ల ఎలాంటి లాస్ అయితే లేదు. అసలు ఇండియా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు దీని గురించైతే. ఇది జస్ట్ ఒక వన్ సైడెడ్ మ్యాచ్ అంతే. దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదంటాను నేనైతే. బట్ ఇప్పుడు పాకిస్తాన్ టీమ్ అయితే శ్రీలంక అయితే ట్రావెల్ చేశారు. ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు ఆ మ్యాచ్ గురించి. చూడాలి ఎలాంటి న్యూస్ బయటకొస్తాయో. మీరేమనుకుంటున్నారు ఈ డెసిషన్ గురించి? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ మ్యాచ్ జరగాలనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? థాంక్ యూ ఫర్ వాచింగ్.